అవని పుడమి కోకోలీలను వాడండి. మీ నేలను బంగారంగా మార్చుకోండి. నాణ్యమైన అధిక దిగుబడులు సాధించండి. ప్రతిభ బయోటెక్, రైతుల పాలిట ఆత్మబంధువు. ఈ తెగులు ముందు ఆకులకు వస్తుంది. ఆకుల్లో ముందు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. రాను రాను అవి నల్లగా మారుతాయి. తర్వాత ఆకుల నుంచి కొమ్మలకి, కొమ్మల నుంచి తర్వాత కాయలకి ఇది వ్యాప్తి చెందుతూ ఉంటుందన్నమాట. ఈ తెగులు మనము తడి ఎక్కువసార్లు పెట్టడం వల్ల నేల ఆరకుండా తడి ఎక్కువ పెట్టినా కూడా ఇది ఎక్కువ విజృంభిస్తుంది. వర్షపాతం ఎక్కువైనా ఈ తెగులు విజృంభిస్తుంది. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ శిలీంధ్రము ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఈ శిలీంధ్రము కొలెటోట్రైకమ్ అనే ఈ శిలీంధ్రము భూమి నుండి మొక్కకు వ్యాపిస్తుంది వేరు ద్వారా. అంతేకాకుండా ఇది విత్తనం నుండి కూడా సంక్రమిస్తుంది. అంటే మనము తీసుకున్నటువంటి విత్తనంలో కూడా ఆ శిలీంధ్ర బీజాలు ఉండి విత్తనం వేసిన తర్వాత అవి మళ్ళీ వృద్ధి చెంది వాటి జనాభాను పెంచుకొని ఈ తెగులుకు కారణమవుతూ ఉంటాయన్నమాట. ఈ తెగుళ్ళు విత్తనంలో ఆల్రెడీ ఆ బీజాలు ఉంటే అవి వృద్ధి చెంది తెగులుకి కారణమవుతాయి. అంతేకాకుండా ఇంతకుముందు పైరు వేసినప్పుడు మనము మిరప ఆల్రెడీ వేసి ఉంటాము. చాలామంది రైతులు ఏంటంటే వరుసగా మిరపనే వేస్తూ ఉంటారన్నమాట. అదే వేస్తూ ఉంటారన్నమాట. సో గత సంవత్సరము లేదా అంతకుముందు 2-3 సంవత్సరాలు కూడా ఇదే తెగులు వ్యాపించి ఉంటుంది. వాటి బీజాలు ఎక్కడికి పోతాయి? భూమిలో ఉంటాయి. వాటికి అనుకూల వాతావరణం ఏర్పడగానే మళ్ళీ విజృంభించేస్తాయి. కాబట్టి ఈ కొలెటోట్రైకమ్ అనే ఈ శిలీంధ్రము భూమి ద్వారా సంక్రమించి పైకి వచ్చి ముందు ఆకులలో గోధుమ రంగులో మచ్చలు మొదలై రాను రాను అది నలుపుగా మారుతుంది. దాని సైజు కూడా పెరుగుతూ పోతుంది. తరువాత ఆకుల నుంచి కొమ్మలకు వ్యాపిస్తుంది. కొమ్మలకు వ్యాపించి కొమ్మల్లో కూడా మనకు మచ్చలు కనిపిస్తుంటాయి అక్కడక్కడ. తర్వాత ఇది కాయకు వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా మిరపలో పచ్చికాయ కంటే పండు మిరపలో ఎక్కువగా ఉంటుంది. కాయ పండు బారినప్పుడు దాంట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పచ్చికాయ వరకు ఆరోగ్యవంతంగా కనిపిస్తుంది మనకు. కాయ పండుగ మారడం మొదలుపెట్టిన రంగు మారడం అంటే ఆకుపచ్చ రంగు నుంచి ఎరుపు రంగులోకి మారుతుండడం సమయంలోనే ఈ మచ్చలు స్టార్ట్ అయిపోతాయి. రాను రాను ఎక్కువైపోయి తాలుగాయగా ఏర్పడిపోతుంది. రాలిపోతుంది కాయ, దాని అంతటా అదే రాలిపోతుంది. కొన్ని కాయలు అయితే నల్లగా మారిపోతాయి. ఈ తాలుగాయలో కారం అనేది ఉండదు. అందువల్ల వాటి రేటు కూడా ఎక్కువ ఉండదు. కాయ మచ్చ ఉందంటే ధర కూడా ఉండదు. సో ఇన్ని రకాలుగా చాలా విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది ఈ తెగులు మనకు. ఈ డైబ్యాక్ లేదా ఆంత్రాక్నోస్ అనే ఈ తెగులు మనకు విపరీతమైన నష్టం కలిగిస్తుంది. అంటే కళ్ళ ముందు చేతికి వస్తుంది అనుకునే పంట మన కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటుంది. సో ఈ డైబ్యాక్ని మనం కంట్రోల్ చేయాలంటే